ఇవాళ రాష్ట్ర ముదిరాజు మహాసభ ఉద్యోగాల కార్యదర్శిగా సేవలు అందించిన మేకల రాజశేఖర్ ముదిరాజు గారు అకస్మాత్తుగా మొన్న అనుకోకుండా తాను స్వర్గస్థులు కావడం జరిగింది. ఆ విషయం తెలిసిన తర్వాత ముదిరాజు సంఘంలో నాయకులు కార్యకర్తలు ఎంతో బాధ చింతించి అతను చేసిన సేవలను కొనియాడేందుకు అతను చేసిన సేవలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా రేపు సాయంకాలం 4 గంటలకు న్యూ బోయిగూడ ముదిరాజు భవన్లో అతనికి సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజు బంధువులు, ముదిరాజు ఉద్యోగ సంఘాలలో పనిచేసిన ప్రతి ఒక్కరు రాజశేఖర్ గారితోని ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు రేపు ఆ కార్యక్రమాన్ని వచ్చి తన ఆత్మకు శాంతి చేరే విధంగా మనము శ్రద్ధాంజలి ఘటించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం రేపు ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర నగర అధ్యక్షుడు తోట సురేంద్ర ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్ వీళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విధంగా అందరికీ తెలిసే విధంగా రాజశేఖర్ గారు చేసిన సేవల్ని ప్రతి ఒక్కరు కొనియాడే విధంగా రేపు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కనుక ప్రతి ఒక్క ముదిరాజ్ ఉద్యోగ సంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘంలో పనిచేసిన వాళ్ళు, అతనితో పనిచేసిన ప్రతి ఒక్కరు రేపు ఆ కార్యక్రమానికి వచ్చి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియపరిచిందిగా కోరుచున్నారు. ఇవాళ రాష్ట్ర ముదిరాజు మహాసభ ఉద్యోగాల కార్యదర్శిగా సేవలు అందించిన మేకల రాజశేఖర్ ముదిరాజు గారు అకస్మాత్తుగా మొన్న అనుకోకుండా తాను స్వర్గస్థులు కావడం జరిగింది. ఆ విషయం తెలిసిన తర్వాత ముదిరాజ్ సంఘంలో నాయకులు కార్యకర్తలు ఎంతో బాధ చింతించి అతను చేసిన సేవలను కొనియాడేందుకు అతను చేసిన సేవలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా రేపు సాయంకాలం 4 గంటలకు న్యూ బోయిగూడ ముదిరాజు భవన్లో అతనికి సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజు బంధువులు, ముదిరాజు ఉద్యోగ సంఘాలలో పనిచేసిన ప్రతి ఒక్కరు రాజశేఖర్ గారితోని ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు రేపు ఆ కార్యక్రమాన్ని వచ్చి తన ఆత్మకు శాంతి చేరే విధంగా మనము శ్రద్ధాంజలి ఘటించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం రేపు ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర నగర అధ్యక్షుడు తోట సురేంద్ర ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్ వీళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విధంగా అందరికీ తెలిసే విధంగా రాజశేఖర్ గారు చేసిన సేవల్ని ప్రతి ఒక్కరు కొనియాడే విధంగా రేపు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కనుక ప్రతి ఒక్క ముదిరాజు ఉద్యోగ సంఘాల నాయకులు, ముదిరాజు సంఘంలో పనిచేసిన వాళ్ళు, అతనితో పనిచేసిన ప్రతి ఒక్కరు రేపు ఆ కార్యక్రమానికి వచ్చి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియపరిచిందిగా కోరుచున్నారు. ఇవాళ రాష్ట్ర ముదిరాజు మహాసభ ఉద్యోగాల కార్యదర్శిగా సేవలు అందించిన మేకల రాజశేఖర్ ముదిరాజు గారు అకస్మాత్తుగా మొన్న అనుకోకుండా తాను స్వర్గస్థులు కావడం జరిగింది. ఆ విషయం తెలిసిన తర్వాత ముదిరాజ్ సంఘంలో నాయకులు కార్యకర్తలు ఎంతో బాధ చింతించి అతను చేసిన సేవలను కొనియాడేందుకు అతను చేసిన సేవలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా రేపు సాయంకాలం 4 గంటలకు న్యూ బోయిగూడ ముదిరాజు భవన్లో అతనికి సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజు బంధువులు, ముదిరాజు ఉద్యోగ సంఘాలలో పనిచేసిన ప్రతి ఒక్కరు రాజశేఖర్ గారితోని ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు రేపు ఆ కార్యక్రమాన్ని వచ్చి తన ఆత్మకు శాంతి చేరే విధంగా మనము శ్రద్ధాంజలి ఘటించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం రేపు ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర నగర అధ్యక్షుడు తోట సురేంద్ర ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్ వీళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విధంగా అందరికీ తెలిసే విధంగా రాజశేఖర్ గారు చేసిన సేవల్ని ప్రతి ఒక్కరు కొనియాడే విధంగా రేపు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కనుక ప్రతి ఒక్క ముదిరాజు ఉద్యోగ సంఘాల నాయకులు, ముదిరాజు సంఘంలో పనిచేసిన వాళ్ళు, అతనితో పనిచేసిన ప్రతి ఒక్కరు రేపు ఆ కార్యక్రమానికి వచ్చి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియపరిచిందిగా కోరుచున్నారు.